హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పేలిన బాంబు అంటూ అయితే ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట. 65 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్ వయసు అంటూ ఒక వార్త అయితే మనకు రావడం జరిగింది. ఎందుకు పెంచారు, ఎవరెవరికి పెంచారు అనేది, ఏ ఉద్యోగులకు పెంచారు అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకుందామండి. ముందే ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, ఉద్యోగులపై పేలిన భారీ బాంబు. 65 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్ వయసు. ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించినట్టుగానే భారీ బాంబు పేలింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదవి విరమణ చేసే ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించడంలో విఫలమవుతుండగా వారి ఉద్యోగ వయస్సు జీవిత వయసు అంటే పెంచడం జరిగిందనమాట. అయితే 60 ఏళ్ళ ఉన్న దానిని 65 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులకు ఊహించినట్టుగా భారీ షాక్ తగిలింది. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నమాట. విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేసినట్టు వారి పదవి విరమణ వయసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం 60 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంపీఎస్ నంబర్ 3ను విడుదల చేసింది. అయితే నిర్ణయం తీసుకున్న 2 రోజుల తర్వాత ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందనమాట. ప్రభుత్వ కార్యదర్శి యోగిత రాణా ఈ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగిందనమాట. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు పదవి విరమణ వయసు పొందిన పెంపు ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే తమ వయసు కూడా పెంచుతారని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దశల వారీగా నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వారు నిరసనలు చేపడుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రొఫెసర్లు పదవి విరమణ వయసు పెంచడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నమాట. నేడు ప్రొఫెసర్లు, రేపు తమ పదవి విరమణ వయసు పెరుగుతుందని ప్రభుత్వ టీచర్లు ఆందోళన చెందుతున్నారన్నమాట. అయితే త్వరలోనే తమ వయసు కూడా పెరుగుతుందని భయాందోళన ఉన్నారు. కాగా ప్రభుత్వం వెలువరించిన తాజా ఉత్తర్వులను ప్రొఫెసర్లు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారన్నమాట. ఇది చాలా బ్యాడ్ న్యూస్ అండి ఉద్యోగులకు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు, పెన్షన్లకు కూడా. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులు అనేది ప్రభుత్వం ఇవ్వడం కోసం ఇవ్వలేకపోతుందన్నమాట. ఎందుకంటే విఫలమైందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.